అందరికీ నమస్తే. నేను మీ ఉమ్మెంత రాఘవేందర్, మహబూబ్ నగర్. నేను సాధారణ ప్రజలతో మమైకమై ప్రజలే నా దేవుళ్ళు అనే ఎవరైతే ఎన్టీఆర్ గారు చెప్పారో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలలో ఎవరైనా ఉన్నారంటే నేను మొహమాటం లేకుండా ఏం లేకుండా చెప్పగలుగుతా, అతనే అద్దంకి దయాకర్ గారు. అతనుకున్న ఫ్యాన్స్ ఏ నాయకునికి ఎవరు లేరు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే దళిత విభాగానికి సంబంధించి దళిత నాయకులలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 2 రాష్ట్రాలలో అద్దంకి దయాకర్ గారు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సో ఎందుకు అంటే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నో సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఒక సందర్భంలో సరే ఒక రెడ్డి గారిని ఏదో సంథింగ్ అన్నారనే విషయమో ఇంకోటి చూసుకుంటే వారికి ఎమ్మెల్సీ ఇస్తే మొన్న ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. అంత సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. ఒక 1 డే అయిపోయిన తర్వాత వారి పేరుని తొలగించడం జరిగింది. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి తప్పకుండా అవుతారనే భయంతో నల్గొండకు సంబంధించిన ఒక రెడ్డి నాయకులు, ఎవరో కాదు వాళ్ళ పేరు కూడా చెప్తున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి అద్దంకి దయాకర్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెడ్డి నాయకులు వెంబడే చుట్టూ తిరగాల. దళిత నాయకులు ఎప్పుడు కూడా దళిత నాయకులు డెవలప్ అవ్వద్దా, దళిత నాయకుల్ని తయారు చేయొద్దా, ఇంకా వందలాది వేలాది మంది దళిత నాయకులు తయారు చేసినటువంటి అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నీచమైన ఏమంటారు, ఇంకా అది అనవద్దు నోట్లో గురించి, అంత ఘోరమైన చర్య వీళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కానీ కోమటిరెడ్డి కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? వీళ్ళందరూ ఏం కష్టపడ్డారు ఇంతకు? సరే గతంలో సీనియర్లు కాబట్టి గతంలో కష్టపడ్డారు, ఒప్పుకుందాం. గడిచిన 10 సంవత్సరాలలో అద్దంకి దయాకర్ గారు చేసిన పనులు, పార్టీ కోసం కష్టపడిన చూసుకొస్తే కోమటిరెడ్డి గారు ఏం కష్టపడ్డారు, ఉత్తమ్ గారు ఏం కష్టపడ్డారు? సరే రేవంత్ రెడ్డి గారు అంటే టీపీసీసీ అయ్యాక వచ్చి కష్టపడ్డారు, ఓకే ఒప్పుకుందాం. వారి ముఖ్యమంత్రి పదవిలో వాళ్ళు కొనసాగుతున్నారు, ఓకే. కానీ వీళ్ళు ఏం చేయకుండానే డైరెక్ట్ ఎమ్మెల్యేకి గెలిచి మంత్రి అయ్యారు. సరే సీనియర్ నాయకులు అయినప్పటికీ వీళ్ళ అద్దంకి దయాకర్ గారు ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి కాంగ్రెస్ శ్రేణులని, కాంగ్రెస్ విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఆర్నిశాలు కష్టపడ్డటువంటి అద్దంకి దయాకర్ గారికి సముచిత న్యాయం కల్పించకుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. ఇలాంటి నీచమైన చర్యలు ఒకసారి గమనించాలి రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అద్దంకి దయాకర్ గారిని కాపాడుకుంటామని ఒక మాట చెప్పడం జరిగింది. సరే వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే బెటర్గా ఉంటుందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే కోటాలలో ఉన్న ఎమ్మెల్సీ ఏదో ఒకటి ఇచ్చుకొని మంత్రిని చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తాం. లేదంటే నాకు తెలిసినంత వరకు మాల మహానాడు కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే క్రమంలో వాళ్ళు వెళ్తున్నారని కొంత సమాచారం మనకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు మిగిలేది కాదు. రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, ఇలా కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం మిగిలేటోళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నైట్ పూట కేసీఆర్ ఫామ్ హౌస్ లో కనిపిస్తారని కొన్ని టాక్ వస్తుంది. నరేంద్ర మోడీనేమో కోమటిరెడ్డి పోయి కలిసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఇలా నా కొడుకులు అంతా ఎక్కడో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఇట్లా అధికారంలోకి రాకపోతే యూసఫైన్ దర్గా, నాంపల్లి యూసఫైన్ దర్గా దగ్గర అల్లాకే నాంపే దేదో బాబా అని ఇలా అడుక్కునేటోళ్ళు. ఇది మాత్రం పక్క జరిగేది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ గారికి పదవి రాకపోవడం సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ పార్టీ కోల్పోయిందనుకో, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. సో ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చి అద్దంకి దయాకర్ గారిని మంత్రి చేస్తే దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో, దళిత నాయకులు, దళిత బిడ్డలు, దళిత ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీకి దూరం కాకుండా ఉంటారు. ఈ విషయం స్పష్టం. ఎందుకంటే అద్దంకి దయాకర్ గారిని మీరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనుకో, వారు పార్టీ వీడితే మాత్రం దళిత ఓట్లన్నీ బీఆర్ఎస్ కు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి తొందరలో ఈ విషయాన్ని గమనించి అద్దంకి దయాకర్ గారికి మంత్రి పదవిని కూడబెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయానికి వస్తే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లఫూట్, ఒక దొంగ. ఎందుకంటే వాదంత నీచమైన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. టీపీసీసీగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్తో మామూలు తీసుకొని, పోలీసు వాళ్ళు ఎట్లా మామూలు తీసుకుంటారో అలాంటి నీచమైన మామూలు తీసుకొని బతికే క్యాండిడేట్. ఎందుకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులైనంత బంధువు ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ చేసుకుని మొన్న ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిచిండు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తే బీఆర్ఎస్ పార్టీకి పోయి చేస్తున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం కష్టపడ్డా, ఏం చేసినావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి డమ్మి క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధం లేదు. టీపీసీసీ ఎప్పుడైతే అయ్యిందో వాని తర్వాత రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు. అద్దంకి దయాకర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడ్డుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున మాల మహానాడు, మాల సంఘాలు ఏవైతున్నాయో ప్రయత్నాలు చేస్తున్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీ గమనించి, ఏఐసిసి గమనించి వారికి మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తే మీరు తిరుగుతారు ప్రజల్లో అని నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని. సో ప్రజలలో నేను ఉంటా కాబట్టి ప్రజలు నాకు చెప్పిన విషయాన్ని నేను మీడియాకు చెప్తున్నాను. వీలైనంత తొందరలో అద్దంకి దయాకర్ గారిని మంత్రిగా మేము చూడాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని మీరు కోరుకుంటున్నాను.